హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రీస్టడీ జియాలజిస్ట్ అండి. ఈరోజు మనం గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో భాగంగా ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నామండి. సో ఇక్కడ జియోలాజికల్ రాక్ ఫార్మేషన్ వచ్చేసరికి సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్ అండి. సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్ లో ఇది రాక్ సాల్ట్ యొక్క రాక్ అండి. సో రాక్ సాల్ట్ అంటే ఇది బేసికల్ గా ఏంటంటే చూడడానికి మనకు క్వాజ్ లాగా అనిపిస్తుంది, కానీ క్వాజ్ అయితే కాదండి. సో ఈ రాక్ సైడ్ లో మోస్ట్లీ డామినేటెడ్ మినరల్ కాంపోజిషన్ వచ్చేసరికి సోడియం క్లోరైడ్ అండి. సో అలాగే క్వాజ్ లో వచ్చేసరికి సిలికా అండి, SiO2. సిలికా పర్సెంటేజ్ మనకి ఎక్కువగా ఉంటే వాటర్ ఈల్డ్కి రావడానికి ఎక్కువగా ఉంటుందండి. కానీ ఇది సోడియం క్లోరైడ్ అండి. ఈ సోడియం క్లోరైడ్ లో మనకి వాటర్ పడినా కూడా మనకి అంత సఫిషియెంట్ ఆఫ్ వాటర్ కాదండి. ఏదైనా మనకి అగ్రికల్చర్ అయినా డొమెస్టిక్ అయినా చాలా కొంచెం డేంజరస్ గా ఉన్న మినరల్ కంటెంట్ అండి. సో ఈ రాక్ సాల్ట్ లో బేసికల్ గా ఇంకా దీనికి కాంపోజిషన్ రాక్ ఫార్మేషన్ ఏంటంటే చూడండి, ఈ ఈ రాక్ ఫార్మేషన్ ఇదంతా చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఒక్కసారి ఈ పలకలుగా చూడండి, ఎంత పలకలుగా ఎలా ఉన్నాయో. సో ఇదంతా రాక్ ఫార్మేషన్ ఇలా అండి. ఈ రాక్ చూడండి, ఈ రాకు సిల్ట్ స్టోన్ అండి. ఇది సెడిమెంటరీ ఫార్మేషన్. ఈ సిల్ట్ స్టోన్ లో ఈ రాక్ అనేది కూడా వెరీ ఫైన్ గ్రెయిన్డ్ మెటీరియల్ అండి. ఈ సిల్ట్ స్టోన్ అనేది బేసికల్ గా ఏంటంటే వాటర్ అనేది చాలా తక్కువగా అబ్జార్ప్షన్ చేసుకునే రాక్ ఫార్మేషన్ అండి. ఇది కూడా సెడిమెంటరీ రాకే, బట్ కాకపోతే ఏంటంటే దీంట్లో మోస్ట్లీ ఏంటంటే క్వాజ్ ఉంటుందండి. ఈ క్వాజ్ కాకపోతే ఏంటంటే యాంగులర్ క్వాజ్ గా ఉంటుందండి. అంటే ఆ క్వాజ్ యొక్క షేప్ యాంగులర్ గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. సో సిల్ట్ స్టోన్ ప్లస్ సేలు చూడడానికి ఇంచుమించు ఒకేలా ఉంటాయండి. బట్ కాకపోతే ఏంటంటే షేల్ కాంపోజిషన్ వేరు, సిల్ట్ స్టోన్ యొక్క కాంపోజిషన్ వేరండి. బట్ ఈ సైట్ లో వచ్చేసరికి ఇది 14 ఎకరాల సైట్ అండి. ఈ 14 ఎకరాల సైట్ లో కూడా మోస్ట్లీ ఏంటంటే ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ఇదే ప్యాచింగ్ ఉందండి. ఇదంతా ఇలాగా. సో ఇదంతా ఒక ఆనకట్లా ఉంది. ఇదంతా చూడండి, ఈ ల్యాండ్ కూడా చాలా సన్నంగా ఉంది. సో ఈ ల్యాండ్ మొత్తం అంతా కూడా ఒక పక్క నుండి ఇదంతా ఇలా కవర్ అయిందండి. మోస్ట్లీ చూడండి, ఇదంతా రాయి ఇలాగా ఇలా స్పేర్ వెళ్ళిపోయింది. ఈ లైన్ లో చూడండి, ఇటు మొక్కలు వేసారు, ఇటు మొక్కలు వేయగలిగారు. కానీ ఈ లైన్ మొత్తం మన మొక్కలు లేవండి అసలు. ఎందుకంటే ఇదంతా ఈ రాక్ ఇలాగా ఒక ఆనకట్లాగా ఉందండి. బేసికల్ గా ఇలాంటి చోట ఏంటంటే సో రాక్ సాల్ట్ ఉంది, ప్లస్ సెడిమెంటరీ రాక్ అయినటువంటి సిల్ట్ స్టోన్ ఉంది. ఇలాంటి చోట మనకి ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ మనకి కావాలంటే దీని బియాండ్స్ లిమిట్స్ డౌన్కి వెళ్ళిపోవాలండి. బాగా నుండి వాటర్ ఇటువైపు రానివ్వకుండా ఇది ఒక ఆనకట్లా ఉంటుందండి. సో ఎప్పుడైనా సరే మనకు వాటర్ గ్రౌండ్ వాటర్ కావాలంటే దాన్ని డౌన్కి వెళ్ళిపోతే మంచిగా వాటర్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. రైతు సోదరులారా, మీ ఏరియాలో కూడా ఇలాంటి రాక్ గా కనిపిస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలిసినటువంటి జియాలజిస్ట్ తీసుకొచ్చి మీరు గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవడం చాలా ఉత్తమం అండి. థ్యాంక్ యూ, బాయ్.